హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ వచ్చేసరికి ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే కంటిన్యూ అవుతుందండి. స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట వీడియో అయితే. ఇంకొకటండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇలాంటి మంచి మంచి న్యాచురల్ వ్లాగ్స్ నేను షేర్ చేస్తూ ఉంటాను. తర్వాత ఈరోజు వినాయక చవితి అండి. అయితే ఈ వీడియో ఈ రోజే రిలీజ్ అవుతుంది కాబట్టి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఫెస్టివల్ వ్లాగ్ అయితే నేను ఒక 2 days తర్వాత అయితే పోస్ట్ చేస్తాను. అంటే రెగ్యులర్గా వీడియోస్ కొన్ని ఉన్నాయి అనమాట, అవి షెడ్యూల్ చేసిన తర్వాతే నేను ఫెస్టివల్ వ్లాగ్ అయితే షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను. చూస్తానండి, మరి ఎలా ఉంటుందో తెలియదు. కాకపోతే పండగ రోజే ఈ వీడియో వస్తుంది కాబట్టి మీకు విషెస్ అయితే చెప్పాలి అని ఈరోజు విషెస్ చెప్తున్నా అండి. అందరికీ ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని, మీరు ఏ పని చేయాలనుకున్నా ఎలాంటి విఘ్నాలు లేకుండా మంచిగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించాలి అని నేనైతే ఈ పండుగ రోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఆ వినాయకుడు ఆశీస్సులు మనందరి మీద ఉండాలి, అందరం హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అయితే ఒక్క విషయం అండి, ఏ మనిషి ఏ విషయంలోనూ తక్కువ కాదు, ఎవరిని తక్కువగా చూడొద్దు. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు షైన్ అవుతూ ఉంటారు. మనిషిని మనిషిగా చూసి చులకనగా చూడకుండా మనలో కలుపుకోవడానికి ట్రై చేయండి, పక్కన పెట్టకుండా. ఇది ఒక్కటే అనమాట పండుగ రోజు. అంటే చాలా మంది ఏంటంటే పక్కన పెట్టేస్తూ ఉంటారు, వీళ్ళ ఏముందిలే, వీళ్ళతో ఏముందిలే అన్నట్టుగా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా అందరినీ సమానంగా చూస్తే మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే ఇస్తామో రివర్స్ మనకు అదే వస్తుంది అనమాట. నేను అది బాగా నమ్ముతానండి. మనం మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. తర్వాత అంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. మన టైం వచ్చినప్పుడు మనకి అందరితో అవసరం ఉంటుందండి, ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్పేసి పక్కన పడేసామనుకోండి, చెప్పలేమండి ఎప్పుడు ఏమవుతుందో. మనిషిని మనిషిగా చూసి మనలో కలుపుకోవడానికి ట్రై చేయండి, అంతేగాని చులకనగా చూసి పక్కనైతే పెట్టొద్దు. ఇదే అనమాట పండుగ రోజు నేను అదొక్కటే కోరుకుంటున్నాను అనమాట. అందరికీ దేవుడి ఆశీస్సులు ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఇంకా ఈవినింగ్ అయితే చైత్ర నేను కూర్చొని స్వీట్ కార్న్ ఉడకబెట్టాను కదా, అవి పిల్లలతో పాటు నేను కూడా తింటానండి. అంటే ఇప్పుడు ఇంట్లో ఏమైనా స్నాక్స్ చేసాము అంటే అందరం కలిసి కూర్చొని తింటాం కదా, అట్లానే ఇంకా పిల్లలకి ఏ స్నాక్స్ చేసినా నేను కూడా తింటూ ఉంటానన్నమాట. మా పిల్లలకి ఏంటంటే అలవాటు, ఈవినింగ్ టైంలో 4కి 5కి అట్లా ఏమైనా స్నాక్స్ తింటాం, నేను చేసి పెడతాను, వాళ్ళు కూడా అలానే తింటారనమాట. అయితే ఇంకా నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం పాపం ఏమీ లేకపోతే అన్నమే కదా తింటారు. అన్నం మామూలుగా ఇప్పుడు వాళ్ళకి ఏ టైంలో ఏం కావాలో అది మనం చేసి పెడుతున్నాము అంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది, అంటే ఊరు ఎక్కడికైనా వెళ్ళినా సరే. కానీ ఇక్కడ మనం పొద్దున్న పూట టిఫిన్ కానీ, లంచ్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ అట్లా మనం ఒక టైం ప్రకారం పిల్లలకు చేసి పెడుతూ ఉంటాం కాబట్టి బయటకు ఎక్కడికైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు అలా ఉండదు కదా. స్నాక్స్ తినే టైంలో కూడా వాళ్ళు అన్నం తినాలి అని అంటే వాళ్ళకి వల్ల కాదనమాట. అన్నం మేము తినము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అట్లా ఏంటంటే అన్నం తినరు అని చెప్పేసి అనుకుంటా ఉంటాం కదా. అట్లా కాదు, వాళ్ళకి ఏంటంటే నేను స్నాక్స్ అలవాటు చేశాను కాబట్టి ఇంకా అట్లా ఆ టైంలో వాళ్ళకి స్నాక్సే ఆకలేస్తుంది, అలానే చేసి పెడుతూ ఉంటా. అది ఏదో ఒకటండి, ఇప్పుడు స్వీట్ కార్న్ ఉడకబెట్టాను, ఒక్కొక్క రోజు పకోడీ చేస్తాను, ఒక్కొక్క రోజు ఏమైనా అంటే ఇంట్లో ఉన్న వాటిని బట్టి నేను మీల్ మేకర్తో ఏదైనా చేస్తూ ఉంటాను, లేదంటే ఇంట్లో పొటాటో ఉంటే పొటాటో చిప్స్ అలా చేసి పెడుతూ ఉంటా. ఆ టైంకి ఏది ఉంటే అది పిల్లలకి చేసి పెడుతూ ఉంటాను అనమాట. ఇంక అట్లా వాళ్ళకి అలవాటు స్నాక్స్. ఇప్పుడు నేనైనా అంతే, నేనేమీ వండలేదు అనుకోండి, ఏమీ లేకపోతే అన్నమే తినాలి అని ఆకలిస్తే అన్నం తినేస్తారు కదా. కానీ అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది. అట్లా అన్నం తినాలి అన్నా కూడా అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఏమైనా ఉంటే వెరైటీగా తింటారు, ఏమీ లేకపోతే అన్నమే తింటారు, అంతే కదా. నేను చేసి పెట్టినట్టు ఊర్లు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా చేసి పెట్టాలి అంటే, వేరే వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అలాగే చేసి పెట్టాలంటే కష్టం కదా. ఇక చిన్నగా ఏమి లేవురా బాబు అనుకుంటే అన్నమే తింటారు. ఇంకా అట్లా అన్నం అలవాటు అయిపోతూ ఉంటారు కదా. అన్నం తినడం మంచిది కాదని నేను చెప్పను, కాకపోతే ఏంటంటే పిల్లలకి కొంచెం వెరైటీగా చేసి పెడుతూ ఉంటే వెరైటీగా ఏమైనా కావాలని కోరుకుంటారు, ఏమీ లేకపోతే అన్నం తింటారు, అట్లా అనమాట. ఇంకా స్వీట్ కార్న్ ఉడకబెట్టాను. చైత్ర తింటా ఉంది. చిద్వి అయితే ట్యూషన్కి వెళ్ళాడండి, వాడు స్కూల్ నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చి మళ్ళీ ఏమైనా కావాలి అంటే వాడు మధ్యలో వస్తూ ఉంటాడండి, పక్కనే కాబట్టి స్కూల్ స్నాక్స్ ఏమైనా కావాలంటే తీసుకెళ్తా ఉంటాడు. ఈ 2 days నుంచి చైత్ర స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి ఈ మధ్య క్యారేజ్ కూడా
కూడా తీసుకెళ్ళిపోయి స్కూల్లోనే తింటున్నాడు. అదేమంటే మా ఫ్రెండ్స్తో పాటు నేను షేర్ చేసుకుంటున్నాను, నాకు అలా షేర్ చేసుకోవాలనిపిస్తుంది, మా ఫ్రెండ్స్తో పాటు తినాలనిపిస్తుంది చక్కగా అని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట. సరే ఇంకా చైత్ర ఎలాగో వెళ్ళట్లేదు కదా, వీడొక్కడే కదా వాడే తిరుగుతాడులే అన్నట్టుగా, సరే నీ ఇష్టంరా కావాలంటే వచ్చి తీసుకొని వెళ్ళి తినేసి అని చెప్పాను. ఇంకా అట్లానే ఒక 2 days నుంచి వాడు చక్కగా క్యారేజ్ తీసుకొని వెళ్ళి స్కూల్లో ఫ్రెండ్స్తో పాటు తింటున్నాడు అనమాట. ఇంకా ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసేసానండి. ఫస్ట్ అటు పక్కనంతా నీట్గా ఊడ్చేసి ఇటు పక్కన కూడా ఊడ్చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ టైంలో నేను ఇక్కడ ఇటువైపు ఊడుస్తూ ఉంటా, రోడ్డు వైపు, మార్నింగ్ టైంలో అటు పక్కన అనమాట. ఇంకా మొత్తం కూడా పైనుంచి ఊడ్చుకొచ్చేసి అంటే మిగిలిన పనులు అంటే నాకు ఈవినింగ్ టైంలో కొంచెం పని ఎట్లయినా తక్కువే ఉంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈవినింగ్ చేసే పనులు మార్నింగ్ ఉంటాయి, మార్నింగ్ చేసే పనులు ఈవినింగ్ ఉంటాయి, కానీ ఎందుకనో నాకు మార్నింగ్ టైంలో కొంచెం పని తక్కువ, మార్నింగ్ టైం కంటే ఈవినింగ్ టైంలో కొంచెం పని తక్కువ ఉంది అని అనిపిస్తుంది. మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ నాకు అలా అనిపిస్తూ ఉంటది అనమాట, కొంచెం తక్కువ పని ఉంది అని చెప్పేసి. ఇంకా చైత్ర నాతో పాటు తిరుగుతూ ఉందనమాట. నేను ఊడుస్తానంటది, ఇటు ఇవ్వమంటది, ఆమె చేసేదేమోగా నాగం చేసేది ఎక్కువ, అందుకని నువ్వేమీ చెయ్యకపోయినా పర్లేదు, నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి చెప్తా ఉంటానన్నమాట. ఒక దగ్గర కూర్చో అని. టాబ్లెట్స్ అవి వేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు ఈవినింగ్కి కొంచెం పర్లేదు అని అనిపించింది నాకు. కానీ టాబ్లెట్ వేసినప్పుడేమో బాగానే ఉంటుంది, మళ్ళీ ఒక 4 hours 5 hours అయిపోయింది మళ్ళీ అనుకున్నప్పుడు మాత్రం మళ్ళీ ఒళ్ళెచ్చబడి జ్వరం వచ్చినట్టు ఉంటుందండి. అందుకని చెప్పేసి ఏమైందిలే అని స్కూల్కి పంపించట్లేదు. చిద్వి ఏమో చెప్తా ఉన్నాడు నాకు, మా స్కూల్లో టీచర్స్ అడుగుతున్నారు, మా మొన్న ఎప్పుడో వ్యాక్సిన్ వేస్తే ఇంకా తగ్గలేదా, ఎందుకు పంపించలేదు మీ చెల్లిని అని అడుగుతున్నారు అని నాకు చెప్తున్నాడు అనమాట. చెప్తుంటే తగ్గలేదు లేరా, తగ్గితే ఇంట్లో అయినా నేనైనా ఏం చేస్తాను చెప్పండి, ఉన్న దగ్గర నుంచి నా పనులు చేసుకొనివ్వదు, నా చుట్టూ తిరుగుతుంటుంది, అది కావాలంటది ఇది కావాలంటది, మారం చేస్తుంది. స్కూల్కి వెళ్ళిపోతేనే హాయిగా ఉంటుంది, కాకపోతే హెల్త్ బాగాలేనప్పుడు పంపించకూడదు అని చెప్పేసి నేను పంపించట్లేదు అనమాట. అదే చెప్తున్నాడమ్మా స్కూల్కి రాలేదని చెల్లిని అడుగుతున్నారమ్మా అని చెప్పేసి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అమ్మా నేను ఇలాగే క్యారేజ్ తీసుకొని వెళ్తాను, రోజు నా క్యారేజ్ పెట్టు అని చెప్తున్నాడు వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఇప్పుడు దాకా నాతో పాటే తిరిగింది కదా, వాళ్ళ అన్న రావడం చూసి కావాలని పడుకొని నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తుంది అనమాట. నేను కూడా చెప్పారు చెల్లి నిద్రపోతుందిరా అంటే, ఆహా యాక్షన్లే నాకు తెలుసులే అని అంటున్నాడు వాడు. తెలిసి వాడికి వాళ్ళ చెల్లి యాక్షన్ చేస్తుంది, ఈ టైంలో పడుకోదని తెలిసి వాడు అలా అంటున్నాడు అనమాట. ఏమి కూడా ఇంకా మాటని లేచింది. వీళ్ళిద్దరు ఆటలు ఎలా ఉంటాయంటే వీళ్ళు కొట్టుకుంటారు, మనం వెళ్ళామంటే బాగానే ఉంటారనమాట. ఇంకా అందుకని నేను కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వను. వాళ్ళే ఆడుకుంటారు, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే టీవీలు చూస్తారు, ఏమైనా చేసి పెడితే తింటూ ఉంటారు, చదువుకోవాలంటే చదువుకుంటారు. ఇంకా వాళ్ళ ఇష్టం అండి. బాండింగ్ బాగానే ఉంటుంది, కొంచెం మంచిగానే ఉంటారు, ఎన్ని కొట్టుకున్నా బాగానే ఉంటారనమాట. తర్వాత ఇవి వచ్చేసరికి బేబీకార్న్ అండి. ఇవి తీసుకొచ్చి కూడా దగ్గర ఒక 4-5 days పైనే అవుతుంది. నాకేంటంటే నేను ఎప్పుడు వండలేదు, ఫస్ట్ టైం బేబీకార్న్ అంటే చూశాను చాలాసార్లు, వండడం అయితే ఫస్ట్ టైమే అనమాట. ఏం చేయాలో కూడా తెలియదు, యూట్యూబ్ ఉంది కాబట్టి మొత్తం జల్లెడ పట్టాను అనమాట. ఏం చేయాలి, మన ఇంట్లో ఏమున్నాయి, ఇంట్లో ఉన్న వాటితోనే చెయ్యాలి. మళ్ళీ ఇప్పుడు ఇందులో చాలామంది బేబీకార్న్ రైస్ చేస్తున్నారు, లేదంటే స్నాక్స్ లాగా కూడా జస్ట్ ఉప్పు కారం చల్లేసి ఫ్రై చేసేసి ఇచ్చేస్తున్నారు. ఇంకా అట్లా ఒక 4-5 చూశాను, కానీ అన్నిటికంటే అన్నీ చేయాలంటే అన్నీ ఉండాలి, కానీ నా దగ్గర అన్నీ లేవు. అందుకని ఇంట్లో ఏమున్నాయో చూసుకొని ఒక రెసిపీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా అనమాట, చేద్దాము అని చెప్పేసి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను, అదంతా ఐస్ పట్టేసింది అనమాట, గడ్డగట్టాయి. ఒక 1/2 hour అలా వదిలేద్దాము, ఈ లోపు నేను చిన్న పనులుంటే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా వదిలేశానండి. ఈరోజు డిన్నర్లోకి వచ్చేసరికి టమాటా రైస్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా అలానే స్టార్ట్ చేశాను. నైట్ టైం నేను వంట చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా తొందరగా అయిపోయేలాగా చూసుకుంటా, ఎందుకనంటే ఎక్కువ టైం పెట్టేసుకొని నైట్ టైం నేను అంత చేయను అనమాట. ఫాస్ట్గా అయిపోవాలి, టేస్ట్ కూడా బాగుండాలి, ఇంట్లో అందరూ కూర్చొని హ్యాపీగా ఏదైనా వండుకొని తింటున్నాము అని అంటే అది చక్కగా నచ్చాలన్నమాట, వాళ్ళకి టేస్ట్ బాగుండాలి, అలా చూసుకొని నేను చేస్తూ ఉంటాను. ఎక్కువ టైం అయితే తీసుకోనండి నైట్ టైం వంట చేసేటం. అంటే నైట్ టైం అనే కాదు, ఎప్పుడైనా సరే కొంచెం ఫాస్ట్గా అయిపోయేలాగే చూసుకుంటా. ఎక్కువ కాంప్లికేటెడ్ ఫుడ్ అయితే నేను ఎక్కువ ట్రై చేయను, ఫాస్ట్గా అయిపోయే చూసుకుంటా. మా ఇంట్లో టమాటా రైస్ కానీ పుదీనా రైస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా తింటారు ఇష్టంగా. ఈరోజు నేను ఎలా చేస్తానో చెప్తాను. అంటే దీనిలో కూడా మనం ఒక 2-3 రకాలుగా చేయొచ్చు. ఈరోజు నేను ఎలా చేస్తానో చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసుకున్నాను. తర్వాత దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అవన్నీ కూడా వేసేసి కొంచెం ఫ్రై చేస్తానన్నమాట.
ముందే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. నాకు అట్లా కొంచెం టైం కలిసి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే అట్లా నేను ముందే అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనుకోండి, వంట చేసేటప్పుడు ఈజీగా ఉండిద్ది, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ముందే కావాల్సినవన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను. కొంచెం బాగుంటుంది వీడియోలో, మీరు చూడడానికైనా బాగుంటుంది, నాకు వంట చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకని అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాతే వంట చేస్తానన్నమాట. ఇంకొకటి వంటగదిలో నాకు ఒక ఇబ్బంది అయిపోయిన విషయం ఏంటంటే, వంట చేసేటప్పుడు టైల్స్ ఉన్నాయి కదా, ఆయిల్ కానీ తర్వాత మనం కర్రీ చేసేటప్పుడు తిప్పుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న పీసెస్ పడిపోతూ ఉంటాయి కదండి. ఆయిల్ మార్కులు అయితే నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి అనమాట. మాటికి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటో కూడా నాకు దొరకట్లేదు. ఎక్కువ గ్యాప్ లేదు కదా స్టవ్ కను గోడకి, ఎక్కువ గ్యాప్ లేకపోవడానా ఇంకా గోడకి అడ్డం కూడా ఏం లేదు, డైరెక్ట్ ఆయిల్ మార్కులు అన్ని పడిపోయి చూడడానికి అంత నీట్ గా ఉండట్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి, దానికి సొల్యూషన్ వెతకాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్ని వేసేసిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. పసుపుతో పాటు కొద్దిగా అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. మూత పెడితే తొందరగా మగ్గిద్ది. ఇప్పుడు మూత తీసేసిన తర్వాత దాంట్లోనే కారం కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే టమాటాలని డైరెక్ట్ గా మనం బాండీలో వేసేయకుండా మిక్సీ పట్టేసుకొని జ్యూస్ లాగా తీసేసి జ్యూస్ వేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మనకి అన్నంలో తొందరగా కలిసిద్ది అని. కానీ ఇలా ఏంటంటే ముక్కలు యాడ్ చేసినప్పుడు కొంచెం మనం గెంటితో స్మాష్ చేసామనుకోండి అదంతా గుజ్జులాగా అయ్యిద్ది అనమాట. ఇంకా కారం వేసేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గిన తర్వాత ఇప్పుడు దాంట్లో మనం ముందుగానే రైస్ వండి పెట్టుకుంటాం కదా, రైస్ కూడా యాడ్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఉప్పు చెప్పడం మర్చిపోయాను. మీరు ఉప్పు కావాలి అని అంటే రైస్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అనుకోండి, ఈ స్టేజ్ లో అయినా కూడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. కల్లుప్పు అనుకోండి, నేను టమాటా ముక్కలు వేసినప్పుడు ఉప్పు కూడా యాడ్ చేశాను కానీ చెప్పడం మర్చిపోయాను అనమాట, అందుకని ఇప్పుడు చెప్తున్నా. లాస్ట్ లో కొంచెం గరం మసాలా యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసుకొని లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకుంటే టమాటా రైస్ అయితే రెడీ అయిపోద్ది. తర్వాత నేను ఇందాక బేబీకార్న్ చూపించాను కదా, బేబీకార్న్ కూడా ఏం చేశానంటే మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. అది వీడియో క్లిప్ మిస్ అయింది. ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అల్లం చిన్నుపాయ పేస్ట్ వేసేసి నీట్గా మనం ఇప్పుడు చికెన్ ఫ్రై చేయాలి అంటే మనం ఎలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం మసాలాలు అన్నీ కూడా, అలానే సేమ్ నేను బేబీకార్న్ కూడా అలానే మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. అదే చెప్తున్నాను కదా వీడియో మిస్ అయింది. కాకపోతే ఇవి ఎక్కువ లేవండి, 5-6 ఉన్నట్టున్నాయి, అంతే ఎక్కువ లేవు. కొంచెం యాడ్ చేశాను అనమాట. అందులోనూ నైట్ టైం కొంచెం మసాలాలు ఇవన్నీ యాడ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఏదో కొంచెం టేస్ట్ కోసం లైట్గా అప్లై చేశాను అనమాట. మ్యారినేట్ చేసి పెట్టిన దాన్ని ఇప్పుడు పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసేసిన తర్వాత ఫ్రై చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి. వీటిని మనం స్టార్టర్స్ లాగా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అండి, అది కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను. నాకు తెలియదు అంటే మామూలుగా ఇప్పుడు ఏదైనా ఇంట్లోకి తెస్తున్నాను అని అంటే మా ఆయన నాకు ఫస్ట్ చెప్తారనమాట, ఈరోజు మష్రూమ్స్ తెస్తానను లేదంటే ఫిష్ తెస్తానను ఏదో చెప్తారు. కానీ ఉషోదయ్యకి వెళ్ళారంట, ఎదురుగా కనపడిందంట, తేవాలనిపించి తీసుకొని వచ్చారు. కానీ నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు ఏం చేయాలో అర్థం కాక కొన్ని రోజులు అలానే పెట్టేశాను అనమాట. ఇంకెన్ని రోజులు నేను అలానే పెట్టని చెప్పండి. అందుకని చెప్పేసి అసలు చేద్దాము, ఏం చేస్తే బాగుంటుంది అని చూస్తే నాకు ఇది ఒక రెసిపీ కనిపించింది, అందుకనే ట్రై చేశాను అనమాట. కొంచెం ఫస్ట్ ఒక సైడ్ కాల్చిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసి నీట్గా కాల్చుకుంటే మనకి బేబీకార్న్తో అయితే ఈ రెసిపీని ఏమంటారో కూడా తెలియదు నాకు, మరి ఏమంటారో తెలియదు కానీ జస్ట్ అట్లా ఉప్పు కారం చల్లేసి కొంచెం లైట్గా మసాలాలు వేసి మ్యారినేట్ చేసి అట్లా పెనం మీద మనం కాల్చుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. కాకపోతే కొంచెం ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువ పట్టిద్ది, కొంచెం టైం తీసుకున్నా సరే ఫ్రై చేసుకొని తింటే బాగుంటాయి. పచ్చిగా తీస్తే అంత టేస్ట్ బాగుండదు అనమాట. ఇంకా రెడీ చేసుకున్నవన్నీ కూడా తీసుకొచ్చేసి అందరము కూర్చొని తింటా ఉన్నాం. నా ఫేవరెట్ టైం ఏదైనా ఉంది ఒక రోజులో అని అంటే అందరము ఇలా కూర్చొని మనం వండుకున్న ఫుడ్ తినడమే అండి. నాకు చాలా ఇష్టం అనమాట. చైత్రాకి కొంచెం ఎర్లీగానే ఫుడ్ పెట్టేశానండి, అంటే ఎర్లీగానే చేశాను. అందరము ఒకసారి తింటున్నాము, దాంతోపాటు మేము కూడా కూర్చున్నాం అనమాట. కూర్చొని తినేస్తున్నాము. ఎందుకనంటే టాబ్లెట్స్ అవి వేయాలి కదా అని చెప్పేసి కూర్చోబెట్టాను.
అయితే మళ్ళీ నైట్ టైం కొంచెం ఫీవర్ వచ్చినట్టు అనిపించిందండి. ఎందుకు రిస్క్ చేయడం, అసలు డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్దాం అంటే నేను వేసిన మెడిసిన్ అన్నీ కూడా స్కూల్లోనే ఇచ్చారండి, అవే యూస్ చేశాను. డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళలేదు. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక పూట వస్తుంది, ఇంకా తర్వాత తగ్గిపోద్ది, అంత ఇబ్బంది ఏమీ ఉండదు అని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్సే యూస్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకైనా మంచిది డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్దాం, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంది కదా అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇంజెక్షన్ ఒకటి చేయించామండి. 101 ఉంది ఫీవరు, వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కాబట్టి మెడిసిన్ యూస్ చేస్తేనే మంచిది అని చెప్పేసి ఇంజెక్షన్ చేసి మెడిసిన్ అయితే ఇచ్చారు. టాబ్లెట్స్ వేసేసుకుంది, డాక్టర్ ఇంజెక్షన్ చేశాడు. ఇంకా ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోవడమే. చిన్నగా నాకు కూడా అంటేటట్టుంది ఏమో దగ్గు. పిల్లలకి నేను అనుకున్నా ఒక రోజులో తగ్గిపోద్దేమో, నెక్స్ట్ ఇంకా స్కూల్కి పంపించేద్దాము అని. కానీ మరి ఎందుకనో తెలియదు కానీ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మెడిసిన్ 3 డేస్కి ఇచ్చారనమాట. మరి 3 డేస్ స్కూల్కి పంపొద్దా ఏంటో నాకేం అర్థం కావట్లా. రేపు పరిస్థితిని బట్టి పంపాలా వద్దా అనేది చూస్తాను అనమాట. ఆలోచిస్తుంది రేపు కూడా డుమ్మా కొట్టేద్దాము అని చెప్పేసి. కొంచెం పర్లేదు బాగానే ఉంది అంటే పంపించేస్తా, లేదులే కొంచెం డల్గా ఉంది అంటే ఉంచుతా అనమాట. అట్లా వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ చెప్పు సరిగా.